హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతించుడి. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రము కలుగును గాక. దైవ గ్రంథం బైబిల్ నుండి సామెతలు 14వ అధ్యాయము 25వ వచనాన్ని చదువుతున్నాం. నిజము పలుకు సాక్షి మనుష్యులను రక్షించును, అబద్ధములాడువాడు వట్టి మోసగాడు. దేవుని వాక్యం వింటున్నటువంటి ప్రియులందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దైవ గ్రంథం బైబిల్లో సామెతలు 14:25లో నిజము పలుకు సాక్షి మనుషులను రక్షించును, అబద్ధములాడువాడు వట్టి మోసగాడు. ఈ వాక్య భావము మీకు అర్థమయ్యే ఉంటుంది. అబద్ధములాడువాడు ఎవరంటే అపవాది. వాని గురించి యోహాను సువార్త 8:44లో వాడు ఆది నుండి అబద్ధికుడును, అబద్ధమునకు జనకుడు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావమును అనుసరించే ప్రవర్తిస్తాడు. వాని యందు సత్యము లేదు అని వాక్యములో చదువుతుంది. వాడు మోసగాడు, అపవాది, సైతాను, దెయ్యము. వాని యొక్క క్రియలను మనము గమనిస్తున్నట్లయితే వాడు మోసగాడే కాదు, మాటలు మార్చి ప్రజలను నష్టపరుస్తాడు. అందుకే ఏదేను తోటలో ఆది మానవులైన ఆదాము అవ్వలను మోసగించారు. లేఖనాల్లో మనం చూస్తున్నాం. ఆది మానవులైనటువంటి ఆదాము అవ్వలను మాటల్లో మభ్యపెట్టి అబద్ధాన్ని నిజముగా నమ్మించి అబద్ధమే సత్యమని వారి చేత ఒప్పింపజేసి చివరికి వారిని దిగంబరులుగా చేసి వారు ఏదేని తోటలో ఉండి బయటికి వెళ్ళిపోయేటట్టు చేశాడు. కాబట్టి ప్రియులారా, అబద్ధములాడేవాడు వట్టి మోసగాడు, అపవాది, మోసగాడు, అబద్ధికుడు, అసత్యవర్తనుడు, మానవ జాతిని ఈడ్చుకొని పోయేవాడు. 25వ వచనంలో నిజము పలుకు సాక్షి మనుష్యులను రక్షించు. నిజము పలుకు సాక్షి అంటే ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారు. దేవుని వాక్యములో మనం చూస్తుంటే ఆయన అబద్ధమాడ జాలని దేవుడు, సత్యవంతుడు. అందుకే వాక్యము చెప్పుచున్నది, మనము సత్యవంతుడైన వారిని ఎరుగవలనని దేవుని కుమారుడు వచ్చి వివేకం అనుగ్రహించాడు. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందు ఉన్నవారమై సత్యవంతుని యందున్నాము. ఆయనే నిజమైన దేవుడు, నిత్యజీవం అని వ్రాయబడి ఉంది. ప్రభువైన యేసుక్రీస్తు వారు సత్యవంతుడు. ఆయనలో చీకటి ఎంత మాత్రము లేదు, అబద్ధము లేదు. అందుకే ఆయన్ని సిలువ వేసేటప్పుడు పేతురు అడిగాడు, పిలాతు అడిగాడు, పేతురు కాదు పిలాతు అడిగాడు. ఏమని అడిగాడంటే, నీవు రాజువా అని అడిగాడు. అవును, నేను రాజునే. సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టాను అన్నాడు. నిన్ను గూర్చి నువ్వేమీ చెప్పుకోవా అని అంటే మౌనంగా ఉన్నాడు. ఎందుకు అనంటే ఆయన
నేను పాపము చెయ్యలేదు అంటే మానవ జాతికి రక్షణ లేదు. నేను పాపము చేశాను అంటే ఆయన దేవుడు కాలేడు. అందుకే ఆయన నోరు తెరవలేదు. ఆయన మన పాపముల కొరకు, మన అపరాధముల కొరకు, మానవ జాతి దోషముల కొరకు, మానవ జాతిని పాపము నుండి విమోచించుట కొరకు ఆయన సిలువలో బలయ్యారు, సిలువలో శిక్ష అనుభవించారు, రక్తాన్ని చిందించారు, చనిపోయారు, సమాధి చేయబడ్డారు, తిరిగి 3వ దినాన లేచారు. ప్రియులారా, ఈనాడు మానవ జాతిని పాప మరణ నియమముల నుండి రక్షించేవాడు ఆయనే. కాబట్టి వాక్యం చెప్పుచున్నది, నిజము పలుకు సాక్షి మనుష్యులను రక్షిస్తాడు. ప్రభు యేసుక్రీస్తు వారు సత్యవంతుడు కాబట్టే ఈనాడు మానవ పాప విమోచకుడిగా, మానవ జాతిని రక్షించేవాడిగా ఉన్నాడు. కాబట్టి దేవుని వాక్యం వింటున్న ప్రియులారా, ఆ సత్యవంతుడైన యేసుక్రీస్తును నమ్మి అబద్ధికుడు, అసత్యవంతుడు, మోసగాడైన అపవాది చేతిలో నుండి బయటికి వద్దాం. ఆయన్ని యేసుక్రీస్తును నమ్మి ఈ మోసగాడైన అపవాది బానిస బ్రతుకు నుండి విడుదల పొందుదాం. మానవులైన మనం పాపులం, మనలో పాపమున్నది, మన చేత పాపము చేయించేవాడు అపవాది. వాని ద్వారా మనము పాపులం అయిపోయాం. ఇప్పుడైనా మించిపోయింది లేదు. పాపుల రక్షకుడైన యేసుక్రీస్తు మనుష్యులను రక్షిస్తున్నాడని నమ్మి ఆ సత్యవంతుని యందు విశ్వసించుట ద్వారా నిత్య జీవాన్ని మనం పొందగలం. దేవుడి మాటలు దీవించుగాక. ఆమేన్. ప్రేమ కలిగిన తండ్రి, నీ వాక్కు ప్రజల మధ్యలో ముద్రించి ప్రజలకు మేలు చేయండి. వారి మనోనేత్రాలు వెలిగించండి. విన్న వారందరినీ దీవించి దర్శించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. చంద్రులారాయిలా దేవుని స్తుతించుడి, హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి.